ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తన భార్యను కారులో తీసుకెళ్తున్న వైసీపీ నేతపై చెప్పులతో దాడి చేసి భార్యను తీసుకెళ్లిన వైసీపీ సర్పంచ్. బాధ్యత కలిగిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. జిల్లా టీడీపీ అధ్యక్షుడు సుఖవాసి ప్రసాద్ బాబుతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన యువనేత జునైద్ అక్బరీ. తిరుమల లడ్డూపై చంద్రబాబు ఘోర అపచారాలు, పరిహార పూజలు చేసిన వైసీపీ నేతలు. సిటిఎం నల్లవీర్ గంగా భవాని జాతరలో అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన తాలూకా సిఐ కళా వెంకటరమణ. ఇక డీటెయిల్స్ చూస్తే, పేదలకు సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రజావేదిక సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కుప్పంలో 5555 సూపర్ ఈ సైకిళ్లను మహిళలకు అందజేశాం. గతంలో ఒకేసారి పెద్ద మొత్తంలో సైకిళ్లను డెలివరీ చేసిన రికార్డును తుడిచిపెట్టి కుప్పంలో చరిత్ర సృష్టించాం. ఈ సైకిళ్ల వల్ల రాబోయే కాలంలో ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈ సైకిళ్లకు సూపర్ సైకిల్ అనే పేరు పెట్టాం. 60 కిలోమీటర్ల వరకు ఈజీగా సైకిల్ మీద వెళ్లి పని చేసుకోవచ్చు. సైకిల్ ఎక్కడికైనా దూసుకెళ్తుంది, అదే ఈ సూపర్ సైకిల్. మొన్నటి ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేశారు. ఇప్పుడు ఆ సైకిల్ ద్వారా మీ ఆరోగ్యం బాగుండేలా చూస్తున్నాం. కాలుష్యం తగ్గించేలా కృషి చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారతే లక్ష్యంగా 5500 ఈ సైకిళ్లు పంపిణీ చేశాం. 24 గంటల్లో 5555 ఈ సైకిళ్లు లబ్ధిదారులకు అందించడం సంతోషంగా ఉంది. ఇది కేవలం రికార్డు కాదు, కుప్పం అభివృద్ధిలో సరికొత్త ప్రయాణం. లబ్ధిదారుల్లో చాలా మందికి ఈ సైకిళ్లు ఎంతో సహాయకారిగా ఉంటాయి. విద్యార్థులు తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణానికి వీలు కలిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల నుండి వృద్ధాప్య వేతనంతో వికలాంగుల పెన్షన్లను 4000 రూపాయలకు పెంచి అందిస్తోంది. ప్రతి నెల 1వ తేదీ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి తెలుగుదేశం నాయకులు తమ ప్రభుత్వం తరపున బాధ్యతగా అందిస్తున్నారు. మదనపల్లి నియోజకవర్గంలో నేడు జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, ఎమ్మెల్యే తనయుడు జునైద్ అక్బరీలు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి లబ్ధిదారుల ఇంటికెళ్లి పెన్షన్ల నగదును అందజేశారు. 20 వార్డు కౌన్సిలర్ తులసి రామకృష్ణ దంపతులతో కలిసి స్థానిక త్యాగరాజు వీధిలో లబ్ధిదారుల ఇంటికెళ్లి పెన్షన్ల నగదును అందించారు. అనంతరం మదనపల్లి గ్రామీణ మండలం కోళ్లబైలు పంచాయతీలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ల నగదును అందించారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ, ఇది మంచి ప్రభుత్వం అంటూ ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులకు అందించే పెన్షన్ నగదును ఒకరోజు ముందుగా అందివ్వడం చాలా సంతోషంగా ఉందని, బాధ్యత కలిగిన ప్రభుత్వం పెన్షన్లదారుల విషయంలో మరింత బాధ్యతగా ఒకరోజు ముందుగా పెన్షన్లను అందిస్తుందని గుర్తు చేశారు. పెద్దలు చంద్రబాబు నాయుడు నేడు కుప్పంలో లబ్ధిదారులకు పెన్షన్ల నగదు అందించారని, ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు, కూటమి పార్టీల కార్యకర్తలు పెన్షన్లు నగదును అందిస్తున్నారని అన్నారు. మదనపల్లి శాసనసభ్యులు విజయవాడలో ఉన్నందున వారి కుమారుడితో కలిసి నేడు మదనపల్లి నియోజకవర్గంలో పెన్షన్లు అందించే కార్యక్రమంలో పాల్గొన్నట్లు సుగవాసి ప్రసాద్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, పట్టణ అధ్యక్షుడు అరుణ్ తేజ్, రాటకొండ శ్రీనివాసులు నాయుడు, మోహన్ రెడ్డి, ఇక్బాల్, కేవి నాగరాజు, కమలామరి కృష్ణ, చంద్రమోహన్, సహదేవ్ నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు రాధా, మాజీ కౌన్సిలర్ పులి మహాలక్ష్మి, బోనాల రమేష్, శ్రీరామ నాగమణి, సోని, డిప్యూటీ ఎంపీడీఓ తిరుపాల్ నాయక్, సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో సంవత్సరానికి దగ్గర 32,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్లకే ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఈ 5 ఏళ్లలో దగ్గర 1,50,00,60,000 కోట్ల రూపాయలను పేద ప్రజల పింఛన్ల కోసం ఈరోజు కూటమి ప్రభుత్వము ఇస్తూ, ఎవరైతే కుటుంబాలలో తోడు లేకుండా వృద్ధాప్యంలో ఈ డబ్బు ఎంతో ఉపయోగకరంగా ఉంది. వచ్చిన ఏప్రిల్ నుంచే మేము 4,000 చేస్తాం పింఛన్ అని బకాయిలతో సహా చెల్లించిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. తప్పకుండా ప్రతి ఒక్క బూత్ కమిటీ మెంబర్ అయితే ఏమి, క్లస్టర్ ఇన్ఛార్జ్ అయితే ఏమి, ఇన్ఛార్జ్ అయితే ఏమి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రభుత్వం తరపున ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబోయే కాలంలో కూడా ప్రజల దగ్గర నుంచి ఇంతే సంతోషంతో, ఇంతే మద్దతు దొరికితే ఇంకా ఆనందంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి దేశంలోనే మొదటి స్థానంలో నిలబడతారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పింఛన్ల కార్యక్రమంలో పాల్గొని పేదల సేవలో, ప్రజల సేవలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉంది మరొకసారి తెలుసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కౌన్సిలర్లకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఈ త్యాగరాజు వీధిలో 20వ వార్డులో ఈ కార్యక్రమం చేపట్టారు. అందరు పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పడమటి మండలాల్లో పేరు ఎన్నిక కలిగిన సిటిఎం నల్లవీర గంగా భవాని జాతర ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో నిర్వహిస్తున్నారని, ఈ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున భక్తులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మదనపల్లి తాలూకా సిఐ కళా వెంకటరమణ తెలిపారు. జాతర పరిసరాల ప్రాంతాలలో ట్రాఫిక్ నిబంధనలు అమలులో ఉంటాయని, చాందినీ బండ్లు ఏర్పాటు చేసే భక్తులు ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేయరాదని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకోవాలని తెలిపారు. బహిరంగంగా మద్యం తాగడం, ఇతర సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడవద్దని సూచించారు. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మదనపల్లి మండలము సిటిఎం చిన్న తిప్ప సముద్రం నందు నల్లవీర గంగా భవాని అమ్మవారి జాతర జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా 3, 4, 5 తారీఖుల్లో జాతర అనేది ఎక్కువ మంది భక్తులు విజిట్ చేయడం జరుగుతుంది దర్శనంకి. ఈ సందర్భంగా మేము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా అక్కడ ఎవరైతే ఉన్నారో కమిటీ మెంబర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ బందోబస్తుకు వచ్చే ఎవరైతే భక్తులు ఉన్నారో కూడా అన్నీ కూడా పాటించాలి. ముఖ్యంగా చాందినీ వెహికల్స్ ఇప్పటివరకు 11 మంది అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా సూచించడం జరిగింది. ఎవరైతే చాందినీ వెహికల్స్ అరేంజ్ చేసుకుంటారో అమ్మవారి దగ్గరకు వచ్చేటప్పుడు కంపల్సరీ వాటి యొక్క హైట్ వచ్చేసి 14 అడుగుల కంటే తక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. అక్కడ హై టెన్షన్ వైరు రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి 14 అడుగుల కంటే ఎక్కువ ఉంటే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా డ్రైవర్లు పర్మిషన్ తీసుకున్న వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. మద్యం సేవించి వాహనం నడపకూడదు. మేము పోలీస్ తరఫున అన్ని కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. కాబట్టి ప్రజలు అదేవిధంగా వచ్చేటువంటి భక్తులు కూడా మాకు సహకరించాలి. ఎటువంటి ఈ అసాంఘిక కార్యక్రమాలు, అదేవిధంగా అశ్లీల నృత్యాలు ఇలాంటివి చేస్తే వాటిపైన చట్టరీత్యా చర్య తీసుకుంటాం. కొరలకోట మండలం అంగలిలో నివాసముండే రామచంద్రారెడ్డి భార్య పాపులమ్మ అదే వీధికి చెందిన శాంతి కుమారికి 2 ఏళ్ల క్రితం 15,000 రూపాయలు అప్పు ఇచ్చింది. కుటుంబ సభ్యులకు రోడ్డు ప్రమాదం జరిగిందని తీసుకున్న అప్పులో 10,000 తిరిగి ఇచ్చేసింది. 5,000 ఇవ్వకుండా వేధిస్తుంటే శనివారం ఇంటికెళ్లి అడిగినందుకు శాంతికుమార్ బంధువులతో కలిసి పాపులమ్మపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పాపులమ్మ కుటుంబ సభ్యులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వుతో పాటు కెమికల్స్ రసాయనాలతో కల్తీ నెయ్యిని ఉపయోగించడం అత్యంత హేయమైన చర్య అని మదనపల్లి జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు తీవ్రంగా ఖండించారు. మదనపల్లిలో జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కలియుగ దైవమైన శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం ద్వారా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని ఆయన మండిపడ్డారు. ఈ మహాపాపానికి ఒడిగట్టిన వారిని, దీని వెనుక ఉన్న సూత్రధారులను వదిలిపెట్టకూడదని, సిట్ విచారణ ద్వారా వాస్తవాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన మొదలైందని, మళ్లీ తిరుమల పవిత్రతను కాపాడటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. దైవ కార్యాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం నాణ్యత లేని వస్తువులను వాడడం నేరమని, బాధ్యులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టాలని కోరారు. వాళ్ళ దర్యాప్తులో చేయడం జరిగింది. సిట్లో కూడా అదే విషయాన్ని తెలపడం జరిగింది. దీనివల్ల హిందువుల మనోభావాలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. మనం డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ మరి భగవంతుని సేవలో భగవంతుని నమ్ముకున్నటువంటి భారతీయులు అందరి మనసులు కూడా అందరూ మతస్థులు, ఇతరత్ర అన్ని కులాల వాళ్ళు కూడా అతన్ని ప్రపంచమంతా పూజించేటటువంటి దేవుని ప్రసాదంలో ఈ విధంగా కలిసి చేయడం అనేది మహాపాపం. ఇది క్షమించడానికి నేరం కూడా అనుకుంటున్నాం. ముఖ్యంగా ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా ఇంత నీచానికి పాల్పడినటువంటి పరిపాలనలో ఏ విధంగా చేసుకోవచ్చు. పరిపాలనలో చేసేటప్పుడు ఎన్ని రకాల మార్గాల్లో కూడా వాళ్ళు అక్రమంగా సంపాదించినారు. ఇసుకలో సంపాదించినారు, గుడిలో సంపాదించినారు, గనుల్లో సంపాదించినారు, అన్ని విధాలు సంపాదించినారు. అలాంటిది మళ్ళా దేవుని ప్రసాదంలో కూడా భక్తులు తిరుమలకు వెళ్ళాలంటే వెంకటరమణ స్వామి దగ్గర పోయినామంటే ప్రసాదం తెచ్చినావా అని అడుగుతారు. అంత పవిత్రమైనటువంటి ప్రసాదంలో కల్తీ చేసి భక్తుల మనోభావాలే కాదు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసినటువంటి ప్రభుత్వం. మీకు ఒక్కసారి అనిన దానికి మీకు పరిపాలన చేసి మీకు ఓటేసిన దానిగా
మీరు చేసినటువంటి ఈ పాపంలో ఓటేసిన దానికి మాకు కూడా పాపం. ఇది మంచి ప్రభుత్వం. ఫిబ్రవరి 1 ఆదివారం కావడం వల్ల ఒకరోజు ముందుగా సామాజిక బాధ్యతతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మదనపల్లి రూరల్ మండలం రేగంటివారిపల్లి పంచాయతీ సోమలగడ్డలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బోసూరి కిరణ్ కుమార్, ఎన్డీఏ కూటమి నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు చల్లా నరసింహులు, జనసేన నాయకులు దిలీప్ కుమార్, రవికుమార్ తదితరులతో కలిసి పెన్షన్ నగదును లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మురుగునీటి కాల్వల నిర్వహణ గురించి, వీధి దీపాల గురించి, కొద్దిమంది వికలాంగుల పెన్షన్స్ కి అర్హత ఉండి పొందలేకపోతున్న వారి పెన్షన్ ను వికలాంగుల పెన్షన్ గా మార్పించమని కోరడమైంది. సందర్భంగా ఎంపీడీఓ గత ఫోన్లో మాట్లాడి వారి సమస్యలను త్వరగా పరిష్కరించాలని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన చాలా శక్తివంతమైనటువంటి 122 గ్రామ దేవతలకు అధిపతి అయినటువంటి నల్లవీర గంగాభవాని జాతరకు 1వ తారీఖు నుంచి ఆలయ ప్రవేశం జరిగి 2వ తారీఖు ఆమె పుట్టినటువంటి మెట్టపల్లి ప్రాంతం వాళ్ళ బోనాలతో 3, 4 రాత్రి తిరునాళ్ళ, పగలు తిరునాళ్ళ, తర్వాత దోపు, వారపు ఈ పశువుల సంత ఇవంతా కూడా జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఆలయ కమిటీ, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కలిపి అనేకమైనటువంటి ఏర్పాట్లని చేయడం జరిగింది. మరి దీంతో పాటు ఈరోజు మేము ప్రభుత్వం అధికారులను కూడా, ముఖ్యంగా పోలీస్ అధికారులను, అలాగే పంచాయతీకి సంబంధించిన అధికారులను, అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని మేము కోరేది ఏంటంటే, ఈ ఉత్సవానికి, ఈ యొక్క జాతరకి అత్యధిక సంఖ్యలో జిల్లాలో నలుమూలల నుంచి ప్రజలు ఇచ్చేస్తారు. కావున మొట్టమొదటి జాతర, అందున నూతనంగా జిల్లా కేంద్రంగా మదనపల్లి ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి జాతరకి తగినటువంటి బందోబస్తు కల్పించాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులను కూడా కోరుకుంటున్నాము. అలాగే ఈ రోడ్డు సంబంధించి పూర్తిగా విస్తరణ పనులు జరుగుతున్నందున వాటి యొక్క పనులు తాత్కాలికంగా కొంత ఆపివేసి రోడ్డు ఉన్నంతలో మంచి రోడ్డు సౌకర్యము, ట్రాఫిక్ సిగ్నల్స్ని అలాగే అన్నీ ఏర్పాటు చేయాలని చెప్పనేసి కూడా కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుకుంటున్నది ఏంటంటే, ఈ పంచాయతీలో CTM 1, CTM 2 సంబంధించినటువంటిది, అలాగే కోతబోలు, కొత్తవారిపల్లి, దిబ్బగానిపల్లి, ఈ 5 పంచాయతీల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రాబోతున్నారు. కాబట్టి ఆయా ప్రాంతాల నుంచి రోడ్డుల్ని, ఇంటర్నల్ రోడ్స్ని పూర్తిగా క్లీన్ చేయించి, అలాగే లైట్లు సదుపాయాలను ఇవన్నీ కల్పించి, అలాగే శానిటేషన్ విషయంలో బ్లీచింగ్ ఇవన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ను కోరుకుంటున్నాం. అలాగే మరి ట్రాన్స్కో వాళ్ళు కూడా వాళ్ళకి రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి పోల్స్ ఏమన్నా ఉన్నా, వాటికి సంబంధించి తీగలు ఏమైనా వేలాడుతున్నా, ఈ ఐరన్ పోల్స్ ఉన్న వాటికి సంబంధించి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే నేషనల్ హైవే వాళ్ళు, RNB వాళ్ళు తీసుకోవాల్సిన మరో జాగ్రత్త ఏంటంటే, ఇది పూర్తిగా కొంత RNBలో కొంత నేషనల్ హైవేలో ఉంది. కాబట్టి ఆ పనులు జరుగుతున్నందువల్ల, ఫ్లైఓవర్ పనులు, అలాగే ROB పనులు జరుగుతున్నందువల్ల వాటికి సంబంధించిన పనులు తాత్కాలికంగా విరామం ఇచ్చి అక్కడ చెత్తా చెదారం లేకోకుండా చేసి ఈ జాతర అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవపేతంగా జరగబోతోంది. కాబట్టి దీనికి అన్ని శాఖలు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించాలని, తద్వారా ప్రజలు చాలా ఆనందంగా, ఎందుకంటే ఆ దేవతను ఎంత బాగా చూసుకోగలిగితే దేవత 1 సంవత్సరం పాటు మనల్ని కాపాడుతుందనే నమ్మకం ప్రజలకు విపరీతంగా విశ్వాసం ఉంది. కాబట్టి దీనికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్. అలాగే మరొక ముఖ్య విషయం ఏంటంటే, రాత్రి తిరునాళ్ళ రోజు చాందినీ బండ్లు చాలామంది మొక్కుబడితో కడుతుంటారు. మరి వారందరూ కూడా ఆ సూచనల ప్రకారం ఏదైతే రైల్వే ఎలక్ట్రికల్ లైన్ ఉందో దాని ప్రకారము గ్రౌండ్ నుంచి కూడా 14 అడుగుల లోపే వాటి యొక్క ఎత్తు ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే ఎటువంటి అశ్లీలకరమైనటువంటి నృత్యాలను కూడా ఎంకరేజ్ చేయకుండా పూర్తిగా భక్తి శ్రద్ధలతో చాందినీ బండ్లు మాత్రమే తీసుకొని సరైన రీతిలో వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో చాలా క్షేమంగా తిరిగి రావాలని చెప్పనేసి ప్రజలను కూడా మేము విన్నవించుకుంటాం. మహిళతో అక్రమ సంబంధం విషయంలో పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై దాడి. మహిళతో కారులో వెళ్తుండగా అడ్డుకొని దాడి చేసిన ఆమె భర్త హరిప్రసాద్ రెడ్డిని ఆ మహిళను కారుల నుండి బయటకు లాగి దాడి అనంతరం హరిప్రసాద్ రెడ్డి కారును ధ్వంసం చేసి మహిళను తీసుకువెళ్లిన మహిళ భర్త తిరుపతిలోని ఒక గ్రామ వైసీపీ సర్పంచ్. తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లిలో ఘటన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయని హరిప్రసాద్ రెడ్డి
మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు మిట్స్ ఐఐసి ఆధ్వర్యంలో స్టార్టప్స్ కోసం సమర్థవంతమైన సేల్స్ మరియు మార్కెటింగ్ వ్యూహాలు అనే అంశంపై విద్యార్థులకు అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతికి చెందిన కొటాక్ లైఫ్ ఇన్సూరెన్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ డిప్యూటీ చీఫ్ మేనేజర్ ట్రైనింగ్ పి రామకృష్ణ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్టార్టప్స్ ప్రారంభ దశలో ఎదురయ్యే సవాళ్లు, మార్కెట్ అవసరాలను గుర్తించడం, వినియోగదారులను ఆకర్షించే విధానాలు వంటి అంశాలపై అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వ్యాపార దృష్టికోణం కూడా కలిగి ఉండాలని, పరిశ్రమ ఆధారిత విద్య మరియు ప్రాక్టికల్ అనుభవం స్టార్టప్ విజయానికి కీలకమని అన్నారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో డిజిటల్ మార్కెటింగ్, బ్రాండ్ మరియు కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయని అన్నారు. సరైన సేల్స్ మరియు మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేయడం ద్వారా నూతన ఆవిష్కరణలు వేగంగా అభివృద్ధి చెందగలవని తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియా, ఆన్లైన్ ప్రచారం ద్వారా వ్యాపారాన్ని విస్తరించవచ్చని సూచించారు. విద్యార్థులు సరైన కమ్యూనికేషన్ స్కిల్స్, మార్కెట్ అవగాహన, సేకరించిన సమాచారాన్ని పరిశీలించి అర్థం చేసుకుని సరైన ఆలోచనలతో పాటు ప్రాక్టికల్ అనుభవం ఉంటే స్టార్టప్స్లో వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఆర్ కల్పన, కోఆర్డినేటర్ టి పవన్, కోఆర్డినేటర్ డాక్టర్ చొక్కనాథన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వైసీపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మదనపల్లి పట్టణం దేవలం వీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి నందు పూజా కార్యక్రమం మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ సూచనల మేరకు మున్సిపల్ చైర్మన్ మనోజ కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, ఎస్సీ విభాగం అధ్యక్షుడు 6వ వార్డు కౌన్సిలర్లు ప్రసాద్ బాబు, శ్రీనివాసులు, మేడికుర్తి సుధాకర్, వినుతాబాయ్, సీనియర్ నాయకులు విఎస్ రెడ్డి, మయూరి రఘునాథ్ రెడ్డి, సుగుణ, ఆంజనేయులు, నవాజ్ ఖాన్, శారదారెడ్డి, నిమ్మనపల్లి వైఎస్ ఎంపీపీ జయప్రకాష్ రెడ్డి, కొత్తపల్లి మహేష్, శ్రీకాంత్, చెన్నకేశవ, షఫీ, రామతుల్లా, శంకర్ నాయక్, మిలిటరీ మల్లికార్జున్ రెడ్డి, పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగింది. ఏదైతే జంతు అవశేషాలతో అతి పవిత్రంగా మనము ప్రతిరోజు కొలుచుకునే దక్షిణ భారతదేశంలోనే ఏడుకొండలవాడ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని ఈరోజు అపవిత్రం చేసి ఒక రాజకీయ కుట్రతో, అంటే మనుషుల్లే కాదు దేవుణ్ణి కూడా ఇలా రాజకీయంగా వాడుకోవచ్చు అనేదానికి నిదర్శనమే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఇలాంటి అపవిత్రమైన అబద్ధాలకు మేమందరం ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని, స్వామి ఈరోజు వాళ్ళు చేసిన అబద్ధాలకి బద్దలు కొట్టినట్టు నిజాయితీ నిక్కచ్చుగా ఉంటుందని ఈరోజు సిబిఐ ఓపెన్ చేసి చెప్పడం జరిగింది. కానీ నిన్న మాట్లాడుతున్నాడు మళ్ళీ అతను ఒక 2 బాటిల్స్లో నెయ్యి బాటిల్స్ తెచ్చిపెట్టి ఇది కలుషితమో ఇది న్యూటర్. ఎవరండి? మీ సిబిఐ వల్ల కదా ఈరోజు నిక్కచ్చుగా తేల్చిండేది. మళ్ళీ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు మీడియా ముందర? మీరు నిజాయితీ ఎప్పుడు నిజంగానే నిలబడుతుంది అనేది ఈరోజు నడుస్తుంది. ఇదే విధంగా ఏదైనా కానీ రాజకీయ అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.